లాల్ దర్వాజా బోనాలు వైభవంగా జరిగాయి. సింహవాహిని అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కుమ్మరి బోనం సమర్పణతో మహంకాళి బోనాలు ప్రారంభమయ్యాయి. బోనాలు సమర్పించేందుకు భక్తులు బారులు తీరారు. అమ్మవారికి మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఒకప్పుడు డేంజర్లో ఉన్నప్పుడు 1908లో ఈ అమ్మవారిని నిలబెట్టుకొని ఈ అమ్మవారే మన మొత్తం సిటీని కూడా కాపాడాలనుకొని ఆనాటి నుంచి అమ్మవారిని నిలబెట్టుకున్నాం. మరి 1908 అంటే దాదాపు 120 సంవత్సరాల నుంచి కూడా మనం అమ్మవారిని కొలుస్తూ ఉన్నాం. మరి ఇటువంటి అమ్మవారిని, ఇంత గొప్ప అమ్మవారిని రీతి రివాజు మనం తప్పకుండా దాన్ని కొనసాగిస్తూ మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్తూ బోనాలు ఎత్తుకొని వచ్చినటువంటి మా ఆడబిడ్డలు సింహవాహిని అమ్మవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బండారు దత్తాత్రేయ అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. అమ్మవారిని ఎంపీ లక్ష్మణ్, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు. కవిత అమ్మవారికి బోనం సమర్పించారు. ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ నగర్లోని కిల్లా మైసమ్మ ఆలయంలో మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రికి సన్మానం చేశారు ఆలయ నిర్వాహకులు. 300 ఏళ్ల క్రితం వెలిసిన కిలా మైసమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఎన్నో మహిమలున్న కిలా మైసమ్మ బోనాలను ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహిస్తోందని చెప్పారు. కిలా మైసమ్మ తల్లి దీవెనలతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉన్నారని తెలిపారు. బాధ్యతను ఆ కార్యక్రమాన్ని నాకు పట్టు వస్త్రాల రూపంలో తల్లులకు సమర్పించేటువంటి బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ సురేఖమ్మ గారు మాకు ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా నేను ఇక్కడ వచ్చి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. ఆ తల్లి యొక్క మహిమ చాలా గొప్పది. ఎందుకంటే మన తాత ముత్తాతలు దాదాపుగా 4-5 తరాల క్రితం ఇక్కడ ఈ దేవతలు కొలువు తీరే విధంగా ప్రతిష్ఠింప చేసినటువంటి మహనీయులు. ఆ తల్లుల యొక్క దీవెనతోటి మన హైదరాబాద్ నగర ప్రజలు, మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. కాబట్టి 300 ఏళ్ల నాడు ప్రతిష్ఠింప చేసుకున్నటువంటి తల్లి బోరబండలో బోనాల మహోత్సవం వైభవంగా జరిగింది. కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోనాలు పోచమ్మ ఆలయం వద్ద సందడి నెలకొంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి అమ్మవారికి బోనం సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజారులు ఎమ్మెల్సీ విజయశాంతిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ విజయశాంతి వెంట కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఉన్నారు. అందరికీ బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మన గోల్కొండలో బోనాల పండుగలో పాల్గొని ప్రారంభించాను. ఇవాళ బోరబండలో బోనాలు ఎత్తాను. ఈ బోనాల పండుగ అన్నది ఈ సీజన్లో మొదలవుతుంది. ఇది ఒక పాజిటివ్ వైబ్రేషన్. అంటే కోట్లాది మంది బోనాలు ఎత్తడం, ముఖ్యంగా మహిళలు నెత్తి మీద పెట్టుకుని చాలా దూరం నడిచి అమ్మవారికి ప్రసాదం సమర్పించడం అన్నది యావత్ తెలంగాణ బాగుండాలని నా అక్క చెల్లెళ్ళందరూ ఎంతో చిత్తశుద్ధితో, భక్తితో అమ్మవారిని దీవిస్తుంటారు, పూజ చేస్తుంటారు. మనం ఎప్పుడు ధర్మం వైపు నిలవాలి. నేను నా అన్నలు, తమ్ముళ్ళు, అక్కని చెల్లిని చెప్తాను, అమ్మవారిని పూజించడం కాదు. హైదరాబాద్ సనత్ నగర్ హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో ఆషాఢ బోనాల మహోత్సవం ఘనంగా జరుగుతోంది. అమ్మవారికి తొలి బోనం సనత్ నగర్ కార్పొరేటర్
కొలను లక్ష్మీ బాలరెడ్డి సమర్పించారు. 10 ఏళ్లుగా అమ్మవారికి తొలి బోనం సమర్పించడం జరుగుతుందని అన్నారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. బోనాల పండుగ శుభాకాంక్షలు. సనత్ నగర్ హనుమాన్ టెంపుల్ ఈ బోనాల పండుగ సందర్భంగా పోచమ్మ దేవస్థానంలో ఈ రోజున దేవస్థానం తరపున తొలి బోనం సమర్పించడం జరిగింది. మన తెలంగాణ గవర్నమెంట్, మన కేసీఆర్ గారి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన సంవత్సరం నుంచి ముందుగా గుడి నుంచి ఒక తొలి బోనం మనం సమర్పించాలి అనే సంకల్పంతో మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 10వ సంవత్సరం. ప్రతి సంవత్సరం కూడా ముందు తొలి బోనం గుడి తరపున సమర్పించిన తర్వాతనే మిగతా బోనాలు కూడా ఇక్కడ తిరగడం ఆనవాయితీగా వస్తుంది. శ్రీ గ్రామదేవత పోచమ్మ అమ్మవారు మన ఆల్విన్ వోల్టాస్ కంపెనీ వర్కర్స్ గురించి ఏర్పాటు చేసుకున్నట్టు ఆ గ్రామదేవత అమ్మవారి సందర్భంగా ఈ రోజున హనుమాన్ దేవాలయం అనేది ఒకటి ఇక్కడికి నిర్మాణం చేయడం కూడా జరిగింది. ఇంతమంది ఈ రోజున వచ్చి ఇక్కడ పూజలు చేసుకుంటున్నారంటే కనుక సనత్ నగర్ కాలనీ వాస్తవ్యులు అందరూ కలిసి అమ్మవారిని ఇక్కడ గ్రామదేవతగా పోచమ్మగా ప్రతిష్ఠించుకోవడం వల్లనే ఈ రోజున ఈ దేవస్థానం ఇంత అభివృద్ధి చెందింది. మరి అటువంటి కార్యక్రమంలో తెలంగాణ వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల నుండి కూడా మొదటి బోనం సమర్పించినటువంటి ఆ యొక్క విశేషమైన ఖ్యాతి మన సనత్ నగర్ లక్ష్మీ బాలరెడ్డి గారికి దక్కుతుంది. ఎందుకంటే 10 సంవత్సరాల నుండి కూడా ప్రతి సంవత్సరం వారికి ఎన్ని పనులున్నా కూడా ఈ బోనాల రోజు మాత్రం ఖచ్చితంగా ప్రథమ బోనం ఆమె చేతుల మీదనే అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా 10 సంవత్సరాల నుంచి కూడా మారడం జరిగింది. కాబట్టి మరి ఈ రకంగా సనత్ నగర్లో ఉన్నటువంటి ఆషాఢమాస బోనాల పండుగను పురస్కరించుకుని మల్కాజిగిరి ఓల్డ్ నరేట్మెట్లో రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ముడుగుళ్ళు నల్లపోచమ్మ దేవాలయ జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ నారాయణమెట్ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు 7 దశాబ్దాల చరిత్ర గల ఈ దేవాలయంలో ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అలాగే రాబోయే రోజుల్లో ఫ్రీ హెల్త్ చెకప్ కూడా పెట్టే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఆషాఢం బోనాల ఉత్సవాల్లో భాగంగా బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో సనత్ నగర్ ఇన్ఛార్జి డాక్టర్ కోట నీలిమ అమ్మవారికి బోనం సమర్పించారు. గత కొన్నేళ్లుగా అమ్మవారికి బోనం సమర్పించడం జరుగుతుందని తెలిపారు. బోనాల పండుగను ఎలాంటి ఆటంకాలు లేకుండా చేయగలుగుతున్నామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బల్కంపేట టెంపుల్ ఎల్లమ్మ తల్లి దర్శనం చేసుకుని ఆశీర్వాదం బోనాలు అర్పించి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. మేము ఎప్పుడు ఒకటే కోరుకునేది అందరూ ప్రజలు చాలా సుఖంగా, సంతోషంగా, సేఫ్గా ఉండాలి అని. ఏ రకమైన హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, ఏ రకమైన కష్టాలు కానీ లేకుండా ఎప్పుడూ నవ్వుతూ కడుపు నిండా ఫుడ్, కంటి నిండా నిద్ర ఉండేటట్టు ప్రతి వారికి ఉండాలి అని అమ్మవారితో అడిగాను. మీ అందరికి కూడా బోనాలు శుభాకాంక్షలు. అలాగే ఇక్కడ ఉత్సవం మొత్తం చాలా సక్సెస్ఫుల్ చేసిన 18-20 కంటే ఎక్కువ డిపార్ట్మెంట్స్ అందరికీ పేరు పేరున నా ధన్యవాదములు. మేము ఎంత చేసినా సరే వాళ్ళ కోఆర్డినేషన్ లేకపోతే ఈ ఫెస్టివల్ సాధ్యమయ్యేది కాదు. కానీ చాలా బాగా అయినందుకు అందరికీ ధన్యవాదములు. అలాగే మల్కాజ్గిరిలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పండుగను భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయం నుంచే మహిళలు పెద్ద సంఖ్యలో క్యూ లైన్లలో నిలబడి అమ్మవారికి బోనాలు సమర్పించారు. మల్కాజ్గిరిలోని అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతో పాటు కార్పొరేటర్ సునీతా రాము యాదవ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
హైదరాబాద్ పాత బస్తీ బోనాల పండుగ సందర్భంగా మీరాళం మండిలో మహంకాళేశ్వరి అమ్మవారిని సినీ హీరో మంచు మనోజ్ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షుడు గాజుల అంజయ్య మంచు మనోజ్కి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి ఫోటోలు దిగారు. साइड एंड ना साइड साइड चलो 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 भाई अब लगा दो बेटे इनका पड़े हां కొంచెం ना साइड एंड ना साइड साइड మలయాళ సూపర్ స్టార్గా గుర్తింపు పొందిన దుల్కర్ సల్మాన్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. దుల్కర్ సల్మాన్తో పాటు సినీ నిర్మాత స్వప్న దత్ తదితరులు ఉన్నారు. సింగర్ రాహుల్ సిప్లిగంజ్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ₹1 కోటి నజరానా ప్రకటించింది. పాత బస్తీ బోనాల సందర్భంగా ఈ మేరకు నగదు పురస్కారం ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ స్వయం కృషితో ఎదిగిన రాహుల్ సిప్లిగంజ్ యువతకు మార్గదర్శకుడు అని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఆయనకు రేవంత్ రెడ్డి 10 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ₹1 కోటి పురస్కారం ఇస్తామని చెప్పారు. ఇటీవల గద్దర్ అవార్డుల సందర్భంగా కూడా ప్రత్యేకంగా రాహుల్ సిప్లిగంజ్ను ప్రస్తావిస్తూ త్వరలోనే ప్రభుత్వ ప్రకటన ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఆ మేరకు పాత బస్తీ బోనాల పండుగ సందర్భంగా రాహుల్కు నజరానా ప్రకటించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని, అధికారమే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బంగారు శృతి, చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. తాండూర్ పట్టణంలో బీజేపీ జిల్లా స్థాయి కార్యకర్తల కార్యశాల నిర్వహించారు. స్థానిక ఎన్నికల్లో బలోపేతం చేసి రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు విశేష కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికలే అందుకు మార్గాలుగా ఎంచుకుని నాయకులను అధికారం వైపు అడుగులు వేసే దిశగా ప్రచారం కొనసాగాలని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టి వారి అసత్యాలను ప్రజల్లో నిరూపించాలని తెలిపారు. మనము పోయిన ఎన్నికలలో సర్పంచ్ ఎలక్షన్స్ అలా, ఎంపీటీసీ ఎలక్షన్స్ అలా, జెడ్పీటీసీ ఎలక్షన్స్ అలా ఇతర పార్టీ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ 540 గ్రామ పంచాయతీలు ఉంటే వాళ్ళకు 540 కంటే ఎక్కువ సర్పంచ్ క్యాండిడేట్లు ఉంటారు. వార్డు మెంబర్లు ఉంటే 60,000 వార్డు మెంబర్లు ఉంటే 60,000 వార్డు మెంబర్లు టీఆర్ఎస్కు ఉంటాయి, కాంగ్రెస్కు ఉంటాయి. కానీ మన దగ్గర ఇంతకుముందు ఉన్న ఎలక్షన్స్ అలా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎన్ని సీట్లు ఉన్నా కూడా అన్ని సీట్లు ఆ ఇతర పార్టీ పోరాడుతుండే. కానీ మన పార్టీలో ఇంతకుముందు ప్రతి సర్పంచ్ 20% అంటే ఓన్లీ 100 సర్పంచ్ క్యాండిడేట్లే ఉండే. గెలుపు ఓటడం వేరే, కానీ నిలవడం చాలా ఇంపార్టెంట్. నిలబడితే మనము ఆలోచించే విధానం మారుతుంది, కొన్ని మన గుణాలు కూడా వాడతాయి, మంచిదికే వాడతాయి. ఎందుకంటే ఎలక్షన్స్ నిలబడితే ఒక వార్డ్ మెంబర్గా నిలబడ్డా, ఒక ఎంపీగా నిలబడ్డా కూడా అప్పుడు ఎలక్షన్స్ కొరకు మనకు ప్రతి ఒక్కరు ఓటు కావాలి. ప్రతి ఒక్కడు మనోడే, వాడు ఎవరున్నా కూడా ప్రతి ఒక్కడు మనోడే. అప్పుడు ఏమైతే అంటే ఎలక్షన్స్ అప్పుడు జూలై 23న విద్యా సంస్థల బంద్కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. విద్యా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఫీజుల నియంత్రణ చట్టం,
పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ విడుదల, జూనియర్ కాలేజీల్లో ఖాళీ పోస్టుల భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,000 కోట్లకు పైగా పెండింగ్లో స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, అలాగే విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థి సంఘాల నాయకులు. హైదరాబాద్లో ఆటో డ్రైవర్ ఆందోళన చేపట్టారు. రూల్స్కి విరుద్ధంగా షోరూంలు ఆటోలను ఎక్కువ రేట్లకు అమ్ముతున్నాయని భారతీయ ప్రైవేట్ మజ్దూర్ సంఘ్ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అన్నారు. ఆటో డ్రైవర్ల ఉపాధి కోసం కొత్త ఆటోలకు అనుమతిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను షోరూంలు, ఫైనాన్స్ సంస్థలు తప్పుదారి పట్టిస్తున్నాయని ఆరోపించారు. రూల్స్ను పట్టించుకోకుండా ఒక్కో ఆటో మీద 65 నుంచి 85 వేలు ఎక్కువగా వసూలు చేస్తూ షోరూం యాజమాన్యాలు దోపిడీకి పాల్పడుతున్నాయని డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షోరూం యాజమాన్యాలు చేస్తున్న దోపిడీకి రవాణా శాఖ అడ్డుకట్ట వేయాలని ఆటో డ్రైవర్లు కోరుతున్నారు. 20,000 ఎల్పిజి ఆటోలు, అదనంగా ఎలక్ట్రికల్ ఆటోలను కూడా ప్రభుత్వము రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈరోజు బజాజ్ షోరూమ్ కానీ, ఆటో షోరూంలు, ఇతర షోరూంలు కానివ్వండి, కేవలము సిఎన్జి ఎల్పిజి ఆటోలను ఎందుకు అమ్ముతున్నాయి? ప్రభుత్వం విధి విధానాల్ని ఖరారు చేసింది. ఆ విధి విధానాల్లో ఓఆర్ఆర్ మధ్యలోనే లోపల ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలకు సంబంధించి 3 వీలర్ లైసెన్స్, కేవలం ఆటో డ్రైవర్ లైసెన్సు ఓఆర్ఆర్ పరిధిలో ఉండాలి, అదే అడ్రస్లో ఆధార్ కార్డు ఉండాలి అనేటువంటి నిబంధన పెట్టింది. నెల రోజుల లోపల ఇప్పటి వరకు ఎన్ని ఆటోలు అమ్ముడుపోయినాయి, ఎంతకు అమ్ముడుపోయాయి అనేటువంటిది వివాదాస్పదంగా మారింది. హైదరాబాదులో అక్షరాల 200 పైచిలుకు కోట్ల రూపాయల కుంభకోణం ఆటోల మీద జరుగుతుంది అంటే నమ్మశక్యంగా ఉండకపోవచ్చు సామాన్య జనాలకు, కానీ అక్షరాల మోసం జరుగుతుంది, కుంభకోణం జరుగుతూ ఉంది. 13/6/2025లో 7వ తారీఖు జీవో వస్తే 13వ తారీఖు డ్రైవర్లు కోటేషన్ తీసుకున్నారు షోరూంలో. అక్షరాల 2,30,000 రూపాయల ఆటో ఖరీదు. కానీ ఈరోజు ఆటో 3,10,000, 3 లక్షలు. ఎవరైనా రెగ్యులర్గా లాలూచి పడ్డటువంటి వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళి ఏదైనా రికమెండ్ చేస్తే 2,90,000. మరి ఈ 30 లక్షలు నుంచి అంటే గత 2022లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటిప్పుడు ఆటోలు రిలీజ్ చేస్తే అప్పుడున్నటువంటి ఆటో ఖరీదు ఎంత అయ్యా అంటే 2,45,000కి అమ్మారు షోరూమ్ వాళ్ళు. అప్పుడు వివాదాస్పదమే అయింది. పాపం తలా పిడికిడు అన్నట్టు ఈ పాపలు అందరూ భాగస్వాములు అవుతున్నారు. ఉన్నటువంటి అభినందన్ షోరూమ్ యొక్క యాజమాన్యం డీలర్, బజాజ్ డీలర్, అతనే ఫైనాన్సరు, అతనే డీలరు, అతనే డిస్ట్రిబ్యూటర్. సంతోషం, సంపాదించుకోవడానికి పలు రకాలు సంపాదించుకో. కానీ యూనియన్ నాయకుల ముసుగులో ఉన్నటువంటి యూనియన్ నాయకుల్ని మభ్యపెట్టుకుని ఈరోజు నువ్వు ఆటో డ్రైవర్లని మరి 2,30,000 కొటేషన్ ఇస్తే 2,45,000 లాస్ట్ ఇయర్ అమ్మిన రేటు కన్నా ఇప్పుడు అమ్మట్లేదు. ఇప్పుడు 3 లక్షలకి ఏ విధంగా ఆటో అమ్ముతున్నా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తాం. రాజేంద్ర నగర్లో యువకుడు హల్చల్ చేశాడు. హైదర్గూడ సిరిమల్లె నగర్లో నిర్మాణంలో ఉన్న భవనం ఎక్కి హంగామా చేశాడు. దగ్గరకొస్తే దూకేస్తానంటూ బెదిరించాడు. రంగంలోకి దిగిన రాజేంద్ర నగర్ ఎస్ఐ రఘు అతన్ని దింపే ప్రయత్నం చేశారు. యువకుడు శంషాబాద్కు చెందిన ఎల్లయ్యగా గుర్తించారు. నేను అట్లా అంటే నేను రాసుకుంటా, నేను అట్లా అంటే నేను నాకు ఇల్లు చూపించొద్దా, నువ్వు వచ్చేద్దా, నాకు ఇల్లు చూపించి నువ్వు వద్దురా నువ్వు. అరే నేనేమంటున్నా బా. వేధింపులు భరించలేక ఓ దివ్యాంగురాలు తీవ్ర మనస్తాపం చెంది ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన తన్నేరు ఏడుకొండలు 12 ఏళ్ల క్రితం నగరానికి బతుకుదెరువు కోసం వచ్చి అల్మాసగూడలో నివాసం ఉంటున్నారు. అతనికి ఒక కుమారుడు, 2 కుమార్తెలు దివ్యాంగులు. ఇంటి ఎదురుగా పరిచయం ఉన్న శిరీష మరిది శ్రీకాంత్ పరిచయం ఏర్పడటంతో తరచూ ఆమె దగ్గరికి వెళ్లి మాట్లాడేవాడు.
నోరు మూసేసాడు అంటే చేతులు విరగదీసేసి వాడు వెనక్కి ఇప్పుడు ఎదురుగా వాళ్ళ తమ్ముడు ఉంటాడండి, వాడు శ్రీకాంత్ 20 రోజుల కిందట వచ్చి మా పాపని మానభంగం చేయడానికి ప్రయత్నించాడు. చేసి ఆ అమ్మాయిని గందరగోళం చేస్తే ఈ అమ్మాయి భయపడేసి ఇదంతా చేస్తే ఈ పాప వచ్చి చూసింది, గొంతు కోసాడు. అప్పటికి ఆ అమ్మాయి లొంగలేదని గొంతు కోస్తే ఈ అమ్మాయి చూసిందని చెప్పేసి వాడు బాత్రూంలో పోయి దాంకున్నాడు. దాంకుంటే ఈమె వచ్చేసి లోపలికి గడి పెట్టేసేసి వాళ్ళ వదిన ఇక్కడ ఎదురు ఇంట్లో ఉంటుంది, ఆమె తీసుకొచ్చేసి ఈమె అక్కడ పంపించేసి ఇంటి వాళ్ళు పైన ఉంటే వాళ్ళని వెళ్ళటానికి పై పోయి కిందకి వచ్చేసరికి ఈమె బండి బయటికి పంపించేసింది, ఇంట్లోకి వచ్చేసి. ఇంకా అంతలోకి ఆ ఇంటి ఆయన నాకు ఫోన్ చేసాడు. నేను వచ్చినాక వాడు గోడ దూకి అటు వెళ్ళిపోయాడు, అంట అటు వెళ్ళిపోయాడు. ఇంక ఏం చూసి మాకు ఇంటి ఆయన ఫోన్ చేస్తే నేను వచ్చేసరికి ఇంకా అంబులెన్స్ ఎక్కిచ్చారు. ఇంకా ఇద్దరికి మాటలు రావండి వీళ్ళకి. ఇవాళ చూస్తే నిన్న వాడు ఎక్కడి నుంచి వచ్చాడో మళ్ళీ బెదిరించేసరికి ఇంకా మళ్ళీ నన్ను ఏదైనా చేస్తాను, మీ అమ్మ నాన్న చంపుతాము అని చెప్పేసరికి ఇప్పుడు మళ్ళీ ఏం భయపడేసి మళ్ళీ మా అమ్మను మా నాన్న ఏమన్నా చేస్తారని, నేను బతుకుంటేనే కదా ఇదంతా అని చెప్పేసి అదే అదునుగా భావించి ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్రీలక్ష్మిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఇంట్లోకి వచ్చిన ఆమె చెల్లెలు శ్రీకాంత్ బాత్రూంలో దాక్కున్నాడని, ఈ విషయం ఎవరికైనా చెబితే కుటుంబ సభ్యులను చంపేస్తారని బెదిరింపులకు గురి చేశాడని బంధువులు పేర్కొన్నారు. గత 20 రోజుల క్రితం కూడా శ్రీకాంత్ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడని, ఆ సమయంలో ఆమె నిరాకరించడంతో ఆమెపై దాడి చేసి పారిపోయాడు. తనపై అత్యాచారానికి పాల్పడ్డ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాలని చెల్లెలు కోరడంతో తనకు జరిగిన అవమానాన్ని భరించలేక ఇంట్లోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు తెలిపారు. మీర్పేట్ పోలీసులు శ్రీకాంత్ పై కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రంగారెడ్డి జిల్లాలో ఈసీ వాగు కనువిందు చేస్తోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఈసీ వాగుకు వరద నీరు పోటెత్తుంది. వరద నీటి ప్రవాహం పరవళ్లు తొక్కుతోంది. వాటర్ ఫాల్స్ చూసేందుకు సందర్శకులు తండోపతండాలుగా వస్తున్నారు. మళ్ళీ నువ్వు చూడు ఇక్కడ